అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈరోజు ఒక ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్ను చూడబోతున్నాం. అది కూడా ఆర్టీసీ కాలనీలో ఉంది. అది చూడండి, పిర్జాది కూడా రన్నింగ్ రోడ్డు, 100 ఫీట్ రోడ్డు. ఆ రోడ్డు నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఓకే, ఒక మంచి లొకేషన్లో, ప్రైమ్ లొకేషన్లో ఉందండి హౌస్. చుట్టుపక్కల మంచి కాలేజెస్, జూనియర్ కాలేజెస్, స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్, సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ లాంటి చాలా మంచి మంచి కాలేజెస్ అండ్ స్కూల్స్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్, మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి, జనరల్ నీడ్స్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, ప్రతిదీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. సో అలాంటి ఒక ప్రైమ్ లొకేషన్లో మనకు 153 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఉందండి, G+1. కింద 2 BHK, పైన 2 BHK, గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ కూడా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. హౌస్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 30/46. ఓకే, ఇది పార్కింగ్ ఏరియా. చాలా స్పేషియస్ ఉంటుంది పార్కింగ్ ఏరియా. అండ్ పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ కూడా చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది ఫాల్ సీలింగ్. అండ్ మొత్తం ఫ్లోరింగ్ అంతా తాండూరు బండలు యూజ్ చేస్తారు. ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఉంటుంది, వాటర్ సంప్ ఉంటుంది. ఓకే, అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది 2 BHK గ్రౌండ్ ఫ్లోర్లో. చూడండి, వాల్ టైల్స్ వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ బార్డర్లో చాలా అంటే చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది, సూపర్ కనబడుతుంది. ఇది మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోరు, టేక్ వుడ్ ఫ్రేమ్. మనకు చుట్టూ సెట్ బ్యాక్స్ ఇచ్చారు. ఇక్కడ నార్త్ సైడ్ సెట్ బ్యాక్, బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఉంటుంది. అండ్ సౌత్ సైడ్ కూడా సెట్ బ్యాక్ అండి. చుట్టూ ఒక మనిషి తిరిగి రావచ్చు, అంత బాగుంటుంది. ఓకే, మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ ఇది హాల్. చూడండి, ఫ్లోరింగ్ అంతా టైల్స్ వేశారు. మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఉంటుంది, మంచి డిజైన్తో వచ్చింది. అండ్ ఫాల్ సీలింగ్, ఫాల్ సీలింగ్ అండి ఎక్సలెంట్గా డిజైన్ చేశారు, చాలా సూపర్గా ఉన్నాయి. ప్రతి రూమ్లో డిఫరెంట్గా ఉంటుంది ఫాల్ సీలింగ్. అండ్ కలర్స్ కూడా వేశారు, పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకు వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి, చాలా రిజిడ్గా స్టాండర్డ్గా ఉంటాయి ఈ విండోస్. ఇవి వుడెన్వి. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో మనకు వాష్ బేసిన్ ఉంది, వెంటిలేషన్ కోసం విండో, అండ్ ఎక్సలెంట్గా ఫాల్ సీలింగ్. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ చూడండి, మొత్తం ప్లాట్ఫామ్ అంతా గ్రానైట్ ప్లాట్ఫాము. పిల్లర్ కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఉంది, 2 ట్యాప్స్ ఉన్నాయి. మనకి టైల్స్ ఇచ్చారు, వాల్ టైల్స్ 4 feet హైట్ వరకు. ఇక్కడ వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఉంది, ఎగ్జాస్ట్ హోల్ ఉంది, 2 holes ఇచ్చారు చూడండి. అండ్ షెల్ఫ్స్ ఉన్నాయి మనకి. అక్కడ కబోర్డ్స్ తెప్పించుకుంటే మంచిగా కనబడుతుంది. అక్కడ కూడా ఫాల్ సీలింగ్. అండ్ దేవుడి గది మనకు సపరేట్గా ఉంది, చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఇచ్చారు, స్పేషియస్గా ఉంది. టైల్స్ చేశారు, పై వరకు టైల్స్ చేశారు. విండో ఉంది, ఇక్కడ సపరేట్ డోర్స్ ఇచ్చారు. చెప్పాను కదా 2 BHK అని. ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే కామన్ వాష్రూమ్ కాకుండా 2 bedrooms అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూడండి, టేక్ వుడ్ ఫ్రేమ్, ఫ్లష్ షేటెడ్ డోర్ ఇచ్చారు మనకి, చాలా మంచి డిజైన్ తోటి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. చూడండి, ఫ్లోరింగ్ మొత్తం విట్రిఫైడ్ టైల్స్. ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు మనకి, అక్కడ బీరో వస్తుంది. చూడండి, చాలా నీట్గా మంచి కలర్స్ తోటి ఫాల్ సీలింగ్ ఉంది. వెంటిలేషన్ కోసం విండోస్ మంచిగా ఉందండి, వెంటిలేషన్ కూడా. ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్. మనకు వాష్రూమ్ వెస్టర్న్ టైప్ వస్తుందండి, కింద యాంటీ స్కిడ్ టైల్స్, వెస్టర్న్ టైప్ వాష్రూమ్. అండ్ చూడండి, వాల్ టైల్స్ ఎంత బాగున్నాయో వాష్రూమ్లో. అలాగే అక్కడ గీజర్ పాయింట్ ఉంది మనకి. ఇక్కడ షవర్, వెంటిలేటర్స్, ఎగ్జాస్ట్ హోల్ అండ్ ట్యాప్స్ కనెక్షన్ చేశారు. మనకు WPC డోర్ ఇచ్చారండి, అండ్ విత్ ఎక్సలెంట్ డిజైన్. ఇలా వచ్చేస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సేమ్ టేక్ వుడ్ ఫ్రేమ్, ఫ్లష్ షేటెడ్ డోర్ విత్ ఎక్సలెంట్ డిజైన్. అండ్ మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ చూడండి, అద్భుతంగా ఉంది ఫాల్ సీలింగ్. ప్రతి రూమ్లో డిఫరెంట్గా ఎక్సలెంట్గా ఉంటుంది ఫాల్ సీలింగ్. అండ్ ఇలా వచ్చేస్తే మనకి అక్కడ లో రూఫ్ వస్తుంది, ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి, అటాచ్డ్ వాష్రూమ్, వెంటిలేషన్ కోసం విండో, అండ్ మనకి విట్రిఫైడ్ టైల్స్. షెల్ఫ్ చూడండి ఇలా ఉంటాయి. సో ఇలా వచ్చేస్తే అటాచ్డ్ వాష్రూమ్, మనకి అన్ని వెస్టర్న్ ఇచ్చారు. కింద యాంటీ స్కిడ్ టైల్స్, వెస్టర్న్ వాష్రూమ్. చూడండి, వాల్ టైల్స్ ఎలా ఉన్నాయో, పై వరకు టైల్స్ వేశారు. ఇక్కడ షవర్ పాయింట్, ట్యాప్స్ కనెక్షన్. ఓకే, ఇలా ఉంటుంది. సో ఇదండి గ్రౌండ్ ఫ్లోర్. చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ కూడా, చాలా బాగుంటుంది.
చూడండి ఎంత బాగుందో. మీకు ఇప్పుడు చిన్న ఓవరాల్ వ్యూ చూపిస్తా గ్రౌండ్ ఫ్లోర్ది. ఇది హాల్లో నుండి డైనింగ్ ఇలా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం, అలాగే చుట్టూ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ మనకు స్టెప్స్ అండి, చాలా వైడ్గా వస్తాయి స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్రూమ్ వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ ఒక చిన్న మీకు సెట్ బ్యాక్ చూపిస్తా. ఇలా మనం నార్త్ సైడ్ నుంచి వస్తే మనకి ఇక్కడ ఒక చిన్న గేట్ ఉంది కదా, ఈ హౌస్కి సపరేట్గా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది, అది చూపిస్తాను మీకు. యాక్చువల్లీ హౌస్ వచ్చేసి కంప్లీట్గా 153, మనకి చుట్టూ సెట్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ ఒక చిన్న ఏరియా అనేది మనకి ఇక్కడ యాడెడ్ అడ్వాంటేజ్ లాగా ఉంటుంది. సో ఈ ప్లేస్ డాక్యుమెంట్లో లేదు, ఇది ఒక ఎక్స్ట్రా ప్లేస్ అండి. కాకపోతే దీనికి అక్కడ నుంచి ఎలాంటి రోడ్ లేదు, సో ఇక్కడ నుంచి ఎలాంటి రోడ్ లేదు, మనకి ఈ హౌస్ నుంచి మాత్రమే గేట్ ఉంటుంది. ఇది డాక్యుమెంట్లో ఉండదు, డాక్యుమెంట్లో 153 స్క్వేర్ యార్డ్స్. బట్ ఈ హౌస్ కొనుక్కున్న వాళ్ళకి ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లాగా చిన్న గార్డెన్ ఏరియా లాగా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని చెట్లు కూడా పెట్టారు చూడండి, ఇలా కొంచెం ప్లేస్ కలిసి వస్తుంది. సో నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా, మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్, ఫ్రంట్లో 30 ఫీట్ రోడ్డు. చూడండి మెయిన్ డోరు టేక్ వుడ్ ఫ్రేమ్స్, అండ్ మనకి ఇక్కడ సెట్ బ్యాక్ ఉంటుంది. ఈ సెట్ బ్యాక్లో అక్కడ వరకు మనకి ఒక ఎక్స్ట్రా వాష్రూమ్ వస్తుంది. ఇలా లోపలికి వెళ్దాం మనం. ఇక్కడ చూస్తే ఇది హాల్ అండి, కంప్లీట్గా ఫ్లోరింగ్ చూడండి విట్రిఫైడ్ టైల్స్ యూజ్ చేశారు. అండ్ మనకి అక్కడ టీవీ యూనిట్ వస్తుంది, అండ్ హాల్లో ఫాల్ సీలింగ్. మనకి నార్త్ సైడ్ ఒక డోర్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఫ్లోరింగ్ చాలా నీట్గా ఇచ్చారండి, చాలా బాగుంది ఫ్లోరింగ్. చూస్తే హాల్ నుంచి మనం మెయిన్ డోర్ చూస్తున్నాం. మనకి ఇక్కడ 2 విండోస్ వస్తాయి హాల్లో. ఇది డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్ ఉంది. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ కోసం విండోస్, అక్కడ వాష్ బేసిన్ వచ్చింది, అండ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. మనకి పక్కనే పూజ గది కూడా ఇచ్చారు సపరేట్గా, ఇంకా ఓపెన్ కిచెన్. దానికి ఆనుకొని మనకి ఇలా యూటిలిటీ ఏరియా కూడా ఉంది. యూటిలిటీ ఏరియాని చూస్తే మనకి చాలా స్పేషియస్ వస్తుందండి. మనకి ఇక్కడ యాంటీస్కి టైల్స్ యూజ్ చేశారు, వాల్ టైల్స్ కూడా వేశారు. మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఉంది. ఓకే, ఇది 2 BHK అండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి కామన్ వాష్రూమ్ వస్తుంది, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్. కింద యాంటీస్కి టైల్స్ అండి, వెస్టర్న్ టైప్ ఇచ్చారు. 6 ఫీట్ హైట్ వరకు టైల్స్ ఇచ్చారు. చూడండి వాష్రూమ్ టైల్స్ కూడా సూపర్గా ఉన్నాయి. మనకి ఫాల్ సీలింగ్ కూడా ఉంది వాష్రూమ్లో, షవర్ పాయింట్, గీజర్ కనెక్షన్ ప్రతిదీ ఉన్నాయి. WPC డోర్. ఇది మాస్టర్ బెడ్రూమ్. మనకి మాస్టర్ బెడ్రూమ్కి ఫ్లష్ షేడెడ్ డోర్స్ యూజ్ చేశారండి. ఫ్లోరింగ్ మొత్తం విట్రిఫైడ్ టైల్స్. ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఫాల్ సీలింగ్. మనకి ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు, బీరో పెట్టుకోవడానికి స్పేసు, సబ్జాలు వచ్చాయి, అండ్ వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి. చాలా బాగుంది, చాలా స్పేషియస్ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, ఒక వాష్ బేసిన్ కూడా వస్తుంది. మనకి బెడ్రూమ్లో 1 సైడ్ వాల్ స్టిక్కర్ యూజ్ చేస్తారు, చాలా బాగుంది అది. అండ్ ఇలా వచ్చేస్తే ఇది అటాచ్డ్ వాష్రూమ్. కింద యాంటీస్కి టైల్స్ అండి, వెస్టర్న్ టైప్ ఇచ్చారు. మనకి 6 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేశారు, శానిటరీ వేర్ ఫిక్స్ చేశారు, ప్రతిదీ రెడీగా ఉంది. ఫాల్ సీలింగ్ ఉంది వాష్రూమ్స్లో. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్ళి చూద్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఓకే, ఫ్లోరింగ్ కూడా విట్రిఫైడ్ టైల్స్ నీట్గా ఉన్నాయి, చాలా స్మూత్గా. అండ్ వెంటిలేషన్ కోసం విండోస్, ఫాల్ సీలింగ్ డిజైన్ ఎక్సలెంట్గా ఉందండి. రెడీ టు మూవ్ అండి, ఏం పని లేదు ఈ హౌస్లో. ప్రతిదీ వాస్తు ప్రకారం కట్టారు, షెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారు మనకి. ఓకే, ఇది ఎవ్రీథింగ్ వాస్తు ప్రకారం ఉంటుంది. మన పెయింటింగ్ వర్క్స్ కానీ, వాల్ స్టిక్కర్స్ కానీ అండి చాలా అంటే చాలా మంచిగా వాడారు, ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇది కంప్లీట్గా హౌస్ అండి. మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసాము. మొత్తం రెడీ టు మూవ్ అండి, ఎలాంటి వర్క్ లేదు. మీలో ఎవరైనా సరే రెడీ టు మూవ్లో హౌస్ తీసుకోవాలి G+1 అనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. ఈ హౌస్ ఉప్పల్ మెట్రోకి అరౌండ్ 5.5 కిలోమీటర్స్ ఉంటుంది. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది, బస్ రూట్కి. మంచి లొకాలిటీ అండి, చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెసే ఉంటాయి, అండ్ మంచి క్లాస్గా ఉంటుంది ఏరియా కూడా, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా సరే ఇలాంటి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, ఈ హౌస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ఇంకో ఈజీ ఒక 40 to 50 స్క్వేర్ యార్డ్స్ ప్లేస్ కలిసి వస్తుంది. సో ఆల్రెడీ బ్యాక్ సైడ్కి మనం గేట్ కూడా పెట్టుకున్నాం కాబట్టి. ఓకే, ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే
కాల్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.